హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మినీ బాయ్స్. ఈరోజు ఏంటంటే మేమైతే జిమ్కి అయితే వెళ్తున్నాము. ఈరోజు జిమ్లో ఏం వర్కౌట్ అయితే చేస్తామో చూపిస్తాం. ఏం వర్కౌట్ చేస్తాం ఈరోజు జిమ్లో? ఈరోజు ట్రైసెప్ అయితే చేస్తాం. పోయి కొద్దిగా ఫస్ట్ అయితే కొద్దిగా బొజ్జు అయితే ఇద్దరికి ఫ్యాట్ అయితే బాగా పడిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఫుడ్ అంతగా బాగుండదు కాబట్టి ఏదంటే తినేసి ఫ్యాట్ అయితే ఎక్కువ అయిపోయింది ఇద్దరికి. ఫస్ట్ కొద్దిగా వర్కౌట్ యాప్స్కి అలా చేసేసి దాని తర్వాత మేము ట్రైసెప్ ఇంకా ట్రైసెప్ కొట్టేస్తాము. మెయిన్ ఫోకస్ ఈరోజు ట్రైసెప్ మీద పెట్టినాం. ఇక థైస్ అంటే లైట్ కొడతాం, ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ లేచి వర్క్ చేసుకోవాలి కాబట్టి. ఇక బయట కంట్రీలో ఉంటే వర్క్ అయితే కంపల్సరీ చేసుకోవాలి గైస్. ఇక మేము గల్ఫ్ కంట్రీలో ఉన్నాం, మార్నింగ్ లేస్తేనే వర్క్ చేసుకునేది ఉంటుంది. అందుకని చెప్పేసి మేమైతే ఇప్పుడు లైట్గా థైస్ అయితే కొడుతున్నాం. ఓకే గైస్, జిమ్ దగ్గర పోయిన తర్వాత చూపిస్తాను గైస్. ఇప్పుడైతే జిమ్కి అయితే పోతున్నాం. లగేజ్ బ్యాగ్ అయితే నేనైతే బ్యాగ్ అయితే వెహికల్లో పెట్టుకుంటా, ఎందుకంటే ఎప్పుడు వస్తానో తెలుసు కాబట్టి బ్యాగ్ అయితే లోపల పెట్టేసుకుంటా. అందుకని చెప్పి ఇప్పుడు డైరెక్ట్ అయితే జిమ్లోకి వెళ్ళిపోయి అక్కడ జిమ్ చూపిస్తాం. మా జిమ్ అయితే చూడండి, బాడీ జోన్. ఓకే గైస్, లోపలికి వెళ్ళిన తర్వాత కలుద్దాం. గైస్, గ్లౌజులు తెచ్చుకోవాలి. నేను ఇండియా నుంచి వచ్చేటప్పుడు ఇక్కడ తీసుకుందామంటే నాకు సాటిస్ఫై అనిపించలేదు గ్లౌజులు. అందుకని చెప్పి అన్నమల్లికి అయితే ఇండియా పోతున్నాడు. వచ్చేటప్పుడు తీసుకుని రా అని చెప్పినాను. అవి గ్లౌజులు ఇంట్లో అయితే ఉన్నాయి, బాడీ కూడా అయితే ఇంట్లో ఉంది. జిమ్ జాయిన్ అయ్యి దగ్గర 10 నేను జాయిన్ అయ్యి ఒక 10-20 days అయింది. అన్నమల్లికి ముందే జాయిన్ అయినాడు. ఇవన్నీ బాగానే ఉంటాయి గైస్, నేను ఇంతకుముందు కూడా దీంతోనే చేసిన. ఓకే గైస్, వర్కౌట్ ఏం చేస్తాం, ఇలా చేస్తాం అనేది చూపిస్తాను. స్టేట్ గైస్. జిమ్ అయితే సినిమాటిక్లో చూస్తాను కదా, ఇప్పుడు వర్కౌట్ కూడా చూడండి సినిమాటిక్లో వస్తాను. ఓకే గైస్, చేయండి. ఫైనల్ అయితే మా వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడైతే సైక్లింగ్ అయితే చేస్తున్నాం. అయితే ఇప్పుడు సైక్లింగ్ చేసేసి బయలుదేరిపోతాం. ఓకే గైస్, వీడియో చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మినీ బాయ్స్. స్టే ట్యూన్ గైస్.